హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ డే 2 ఆఫ్ మెయింటెనెన్స్ సిరీస్ అనమాట. ఇది సెకండ్ వీడియో. ఈ వీడియో దేని గురించి అంటే ఇంజిన్ ఆయిల్ లెవెల్ చెక్ చేయడం అనమాట. చాలా మందికి తెలియదు ఎలా చెక్ చేయాలో. ఈ వీడియోలో చూపిస్తాను, చాలా నీట్గా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఉంది కదా, ఇది ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఏం కనపడదు, ఎందుకంటే సైడ్ స్టాండ్ వేసి ఉంచుతాము. స్టార్టింగ్లో ఏం కనపడదు. సో దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ బైక్ని సెంటర్ స్టాండ్లో వేసుకోవాలి. ఇక్కడ చూడండి, సేమ్ సెంటర్ స్టాండ్లో వేసేస్తున్నాను. సెంటర్ స్టాండ్లో వేసిన తర్వాత ఇప్పుడు మనము కీ ఆన్ చేసి సెల్ఫ్ ఇవ్వాలి. సెల్ఫ్ ఇస్తే బైక్ ఆన్ అవుతుంది. బైక్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మిడిల్ స్టాండ్ వేసాను కదా, బైక్ ఆన్ చేసేసి 2 minutes ఉంచాను. అంతే 2 minutes ఉంచడం వల్ల మనకి హెడ్ దాకా ఆయిల్ వెళ్తుంది, మొత్తం ఫుల్ సర్క్యులేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫుల్ సర్క్యులేట్ అయిన తర్వాత మనము దాన్ని ఏం చేయాలంటే బైక్ ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి. 2 minutes బైక్ ఆఫ్ చేసేసి అంతే వెయిట్ చేయాలన్నమాట. అప్పుడు ఆయిల్ మొత్తం కిందకి వస్తుంది. కిందకి వచ్చినప్పుడు చూడండి, చెక్ చేయండి. అక్కడ చూడండి, పైన హై లెవెల్ ఉంది, లో లెవెల్ ఉంది. హై లెవెల్, లో లెవెల్ మధ్యలో ఉండాలి ఎప్పుడైనా సరే ఆయిల్. లో లెవెల్ కంటే కింద ఉందంటే ఖచ్చితంగా మీ ఇంజిన్ అనేది పర్ఫార్మెన్స్ ఉండదు. ఫ్రిక్షన్ వల్ల లోపల పార్ట్స్ అన్నీ పోతూ ఉంటాయి. సో అలా జరగకుండా చూసుకోండి. ఇంజిన్ ఆయిల్ మాత్రం కరెక్ట్గా మెయింటైన్ చేయండి. అలా మెయింటైన్ చేస్తే మాత్రమే అలా ఉంటుంది. సో ఇంజిన్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంజిన్ ఆయిల్ లెవెల్ అనేది మంచిగా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే పర్ఫార్మెన్స్ ఉండదు, మైలేజ్ ఉండదు, తొందరగా బోర్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.